మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. కృపగలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ దయగలిగిన తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రశస్తమైన గొప్పదైన వాగ్దానం అండి. దేవుడు అంటారు, మీ అపవిత్రతను పోగొట్టి నేను మిమ్ములను రక్షిస్తాను. మొట్టమొదటిగా దేవుడు మనకున్న అపవిత్రతను తీసివేసి గొప్పదైన ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తానని ఈ నూతన దినాన్ని మనకు వాగ్దానం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి అంగీకరిస్తే ఆయన జీవితాలలో ఏ గొప్పతనం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటం వలన ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు పోతాయా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తామా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటం వలన ఏమీ లేని వానికి సర్వ సౌభాగ్యాలు ఆపాదించబడతాయా అని చాలామంది అడుగుతుంటారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఏది అసాధ్యం కాదు. ఆయన సమస్తమును సుసాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు. అయితే ఒక శరీరమైన ఆశీర్వాదాల కొరకు, ఈ లోక సంబంధమైన దీవెనల కొరకే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు యేసు ప్రభువుని సరిగా అర్థం చేసుకున్నట్టే లెక్క. మొట్టమొదట నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తరువాత నీ అపవిత్రతను పోగొట్టి ఆయన నిన్ను రక్షిస్తారు. ఎందుకంటే రక్షకుడు ఆయన ఒక్కడే గనక. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు వెల చెల్లించి, రక్తాన్ని చిందించి నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చే మార్గం యేసయ్య ఒక్కరే కనుక. అంతేకాదు, పరలోకం నువ్వు చేరాలి అంటే, మోక్ష భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే పరలోకంలో అపవిత్రమైనది నిషిద్ధము. అపవిత్రత కలిగినది ఏది పరలోకానికి అనుమతి లేదు. నువ్వు అపవిత్రుడవైతే నువ్వు స్వర్గమును ఎలా పొందుకోగలవు? మోక్ష భాగ్యాన్ని ఎలా పొందుకోగలవు? పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటావు? అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా నీ అపవిత్రతను కడిగి నీ పాపములన్నిటినీ శుద్ధి చేసి నిన్ను రక్షిస్తారు. ఎందుకు అనంటే, భూ ప్రజలందరిలో యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒకటే నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పాపము లేని రక్తం, పవిత్రమైన రక్తం. యేసు ప్రభువుకి పాప క్షమాపణ అక్కర్లేదు. ఆయన పవిత్రుడైన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఈ దిన వాగ్దాన ప్రకారం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ అపవిత్రతను తొలగించి ఆయన నిన్ను రక్షిస్తారు. అంతేకాదు, నీకు కరువు రానియకుండా ధాన్యానికి ఆయన ఆజ్ఞ ఇస్తారు. ఒకవేళ ఏ కరువుతో నువ్వు బాధపడుతున్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ భాగ్యం లేదు, నీకు సమృద్ధి లేదు, ఆశీర్వాదం లేదని ఆలోచిస్తున్నావా? యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీ అపవిత్రతను పోగొడతాను, నిన్ను రక్షిస్తాను, నీకు కరువు రానియకుండా ధాన్యానికి ఆజ్ఞాపిస్తాను. నీకు కరువు రాకూడదని, నీకు లోటు రాకూడదని, నీకు సర్వ సమృద్ధి కావాలని దేవుడు ఆజ్ఞాపిస్తానంటున్నారు. ఇంతకాలం ఏమి లేకుండా నువ్వు, ఏ ఆశీర్వాదం లేకుండా నువ్వు, ఏ దీవెన లేకుండా నువ్వు కన్నీరు కారుస్తూ వారి వైపు వీరి వైపు చూస్తున్నావేమో. కానీ నిన్నే గమనిస్తున్న యేసయ్య, నీ తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీకు చేస్తున్న వాగ్దానం, మొట్టమొదట నీ అపవిత్రతను తొలగించి ఆ తరువాత నీ శరీరానికి ఉన్న కరువును తీసివేసి నీకు సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తానని చెప్తున్నారు. పరిశుద్ధ లేఖనాలలో రూతు అనే ఒక స్త్రీ, ఆమె అన్యురాలు, మోయాబీరాలు. ఆమె భర్తను పోగొట్టుకుంది, సమస్తాన్ని పోగొట్టుకుంది. ఆధ్యాత్మిక శూన్యతలో ఉంది ఆవిడ.
శారీరకంగానూ ఉన్న వైభాగ్యాన్ని పోగొట్టుకుంది. అయితే తన అత్త అయిన నయోమితో అంటుంది, అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు అని దేవుణ్ణి నమ్ముకుని అత్తను వెంట బెత్లెహేము అనే పట్టణానికి, రొట్టెల ఇల్లు అనే పట్టణానికి ప్రయాణమై వచ్చింది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె జీవితంలో వైధవ్యపు నింద తొలగిపోయి వివాహ జీవితంలోనికి వచ్చింది. ఎక్కడైతే ఏ పొలంలోనైతే ఆమె పరిగ ఏరుకుందో అదే పొలానికి ఆవిడ యజమానురాలైపోయింది. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీ అపవిత్రత తీసేసి నిన్ను రక్షిస్తారు. నీకు కరువు రానివ్వకుండా ధాన్యానికి ఆజ్ఞాపిస్తారు. ఏ రూతునైతే ఆయన ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలోనికి ఆ అన్యురాలు మోయాబీరాలైన రూతును తీసుకొచ్చారో అదే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి రా, ఆయనను నమ్ముకో. ఆ దేవుడు నిన్ను హత్తుకుని నీకు కరువు రానివ్వకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి సమృద్ధినిచ్చి నీ అపవిత్రత తీసివేసి ఆయన నిన్ను రక్షించునుగాక. ఆయన రక్షణ భాగ్యము నీకు దయచేయునుగాక. సర్వ సమృద్ధి దేవుని కృపచేత నీకు అనుగ్రహింపబడునుగాక. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని చేత నీవు ఆశీర్వదించబడుదువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, జీవము కలిగిన మా తండ్రి, మా అపవిత్రతను తీసివేసే దేవుడా, మమ్మల్ని రక్షించువాడా, మాకు కరువు రానివ్వకుండా ధాన్యానికి ఆజ్ఞాపించే గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు దేవ కరువులో ఉన్నారో, లేమిలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, నిస్సత్తువలో ఉన్నారో, రక్షణ భాగ్యం కరువై ఉన్నారో, వారిని మీ చేతుల్లోనికి తీసుకొస్తున్నాను, మీకు సమర్పిస్తున్నాను దేవా. వారి అపవిత్రతను తీసివేసి వారిని రక్షించి వారికి కరువు రానివ్వక సమృద్ధినిచ్చి నీ కృప తోడుగా ఉంచుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.